హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా స్వాధీనం చేసుకున్న ఓ వాణిజ్య నౌక ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆ నౌకలో ఇరాన్కు చైనా పంపిన బహుమతి ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా నేవీ టస్కా అనే వాణిజ్య నౌకను హర్మూజ్ జలసంధి వద్ద అడ్డుకుని సీజ్ చేసింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఆ నౌకలో క్షిపణుల తయారీలో ఉపయోగించే రసాయనాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ రసాయనాలు చైనా నుంచి ఇరాన్కు తరలిస్తున్నారని అమెరికా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మాట్లాడుతూ ట్రంప్ ఇలా అన్నారు, నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో నాకు చాలా మంచి సంబంధం ఉంది. ఆయనతో నాకు ఒక అవగాహన ఉందని అనుకున్నాను. కానీ పర్వాలేదు. యుద్ధం అంటే అలాగే ఉంటుంది కదా. సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో అమెరికా మాజీ ఐరాస రాయబారి నిక్కీ హేలీ కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ప్రకారం హర్మూజ్ జలసంధిలో అమెరికా సీజ్ చేసిన నౌక చైనా నుంచి ఇరాన్కు వెళ్తోంది. అందులో క్షిపణి తయారీలో వినియోగించే రసాయనాలను తరలిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఆ నౌకను ఆపాలని అమెరికా దళాలు పలుమార్లు హెచ్చరించాయని, కానీ నౌక స్పందించలేదని తెలిపారు. దీంతో చివరకు అమెరికా దళాలు ఆ నౌకపై చర్య తీసుకుని సీజ్ చేశాయని చెప్పారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ ట్రంప్ మరోసారి చైనాపై అనుమానం వ్యక్తం చేశారు. ఇరాన్కు చైనా సైనిక సహకారం అందిస్తోందనే విషయాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో జరుగుతున్న ఉద్రిక్తతలపై మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని తాను హెచ్చరించానని, అలాంటి చర్యలు ఇరాన్ క్షిపణుల తరలింపును అడ్డుకుంటాయని ఆయన చెప్పారు. ఇంకా 2 వారాల కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ మరిన్ని ఆయుధాలను సమకూర్చుకుని ఉండొచ్చని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ నౌకను ఎక్కడ ఖచ్చితంగా స్వాధీనం చేసుకున్నారు? ఆ నౌక చైనా జెండాతో ప్రయాణిస్తోందా? అందులో నిజంగా ఏమి ఉంది అనే విషయాలపై మాత్రం ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఇరాన్కు గగనతల రక్షణ వ్యవస్థలను అందించామన్న ట్రంప్ ఆరోపణలను చైనా ఖండించింది. ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు ఆపకపోతే చైనాపై అదనంగా 50% సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో బీజింగ్ తీవ్రంగా స్పందించింది. మరి నిజంగా చైనా ఇరాన్కు రహస్యంగా సైనిక సాయం చేస్తున్నదా? లేక ఇది అమెరికా, చైనా మధ్య కొత్త రాజకీయ పోరాటానికి నాంది మాత్రమేనా? ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతలకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది.